Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. మిత్రులకి అందరికీ నమస్కారం. ఏదైతే మనం ఇన్ఫర్మేషన్లో మన మొబైల్ నెంబరు, తర్వాత ప్రాన్ నెంబరు, ఇలాంటివన్నీ పొరపాట్లు, తప్పులు ఉన్నట్టయితే మీరు ఏం చేయాలంటే మీ యొక్క డీడీఓ గారికి ఏదైతే మీది పొరపాటుగా మీరు గమనించున్నారో దానికి సంబంధించినటువంటి, ఒకవేళ మీ మొబైల్ నెంబర్ తప్పు ఉంటే మొబైల్ నెంబర్కి సంబంధించి ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది రాయండి. నా మొబైల్ నెంబర్ ఈ వెబ్సైట్లో ఇలా తప్పుగా ఉంది, ఇప్పుడు నా మొబైల్ నెంబర్ కరెక్ట్ మొబైల్ నెంబర్ అని రాసి మీరు రిక్వెస్ట్ లెటర్ ఒకటి సైన్ చేసి ఎంఈఓ గారికి మీరు ఇచ్చినట్లయితే ఆయన లాగిన్లో మీకు చేంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ నిధి యాప్ని నిరంతరంగా వాడుకోవచ్చు. ఇందుకు మనం ముందుగా ఏం చేయాలంటే కానీ లేదా క్రోమ్ బ్రౌజర్లో కానీ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కానీ ఇక్కడ సెర్చ్ బార్లో నిధి పోర్టల్ అని మీరు టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ యొక్క నిధి పోర్టల్, నిధి వెబ్సైట్ అని చూపించడం జరుగుతుంది. ఈ యొక్క నిధి వెబ్సైట్లో మనం ఈ ప్రక్రియ అనేది చేస్తాము. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఆ పోర్ట్ యొక్క హోమ్ పేజ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఆల్రెడీ మనం క్రోమ్ బ్రౌజర్లో కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ ఏపీజీఎల్ఐకి సంబంధించి అలర్ట్ మెసేజ్ అనేది కూడా మనకి వారు ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. దీనికి అనుగుణంగా మనం ఏవైనా ఉంటే వాటిని సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ మన డీడీఓ గారి యొక్క లాగిన్లోకి లాగిన్ అవుతాము. మన డీడీఓ గారి లాగిన్లో లాగిన్ అయిన తర్వాత అందులో ఈ యొక్క డాష్బోర్డ్ చూపిస్తుంది. అందులో మనకి మాస్టర్ డేటా ఉంటుంది. మాస్టర్ డేటాలో మనం స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఎంప్లాయీ మాస్టర్ డేటా అని చూపిస్తుంది. ఎంప్లాయీ మాస్టర్ డేటాలోకి వెళ్ళి మనం ఆ డేటాని అప్డేట్ చేయాలి. ఎంప్లాయీ మాస్టర్ డేటాలోకి వెళ్ళి మనం దాని మీద క్లిక్ చేసినప్పుడు, ఎంప్లాయీ మాస్టర్ డేటా మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఎంప్లాయీ మాస్టర్ డేటా అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు జాగ్రత్తగా చదువుకుంటే, అంటే ఆధారు నెంబరు, బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నెంబరు, పాన్ నెంబరు, ఏపీజీఎల్ఐ, జడ్పీపీఎఫ్, ఏఎస్, పుట్టిన తేదీ, ఇలాంటివి అప్డేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ యొక్క నిధి పోర్టల్లో మనం అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సిఎఫ్ఎంఎస్లో కూడా అప్డేట్ చేయబడుతుంది. ఇది మీరు గుర్తించగలరు. కాబట్టి దీనికి ప్రతిదీ మనం అప్డేట్ చేసేటప్పుడు ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది లేదా దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది మనం దానికి ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సిఎఫ్ఎంఎస్ ఏదైతే ఎవరి ఎంప్లాయీ డేటా అనేది కరెక్షన్ చేయాలనుకుంటున్నావో ఆ యొక్క ఎంప్లాయీ డేటాకి సంబంధించి ఆ ఎంప్లాయీ సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎంప్లాయీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి మనం గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. గెట్ డేటా మీద క్లిక్ చేసినప్పుడు సదరు ఏ ఎంప్లాయీ అయితే మనం వివరాలు తప్పుగా ఆ ఎంప్లాయీకి సంబంధించి మనకి హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి, ఎంప్లాయీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్లో 4 డిజిట్స్, పాన్ నెంబరు, ఏపీజీఎల్ఐ నెంబరు, ఏఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఆ నెంబరు, మొబైల్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 4 అంకెలు అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి వీటిలో మీకు మొబైల్ నెంబర్ తప్పుగా ఉన్నప్పుడు, ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే ఆధార్ నెంబర్ అనేది మనం దీంట్లో ఈకేవైసీ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్లో ఆధార్ నెంబర్ దగ్గర మనం ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ తప్పుగా ఉన్నట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూశారు, దిస్ సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డీడీఓ సబ్మిటర్ లాగిన్ ఆఫ్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ అండర్ ఎక్స్పెండిచర్ గ్రూప్. ఆ యొక్క ఎంప్లాయీ
బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయాలంటే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎక్స్పెండిచర్ గ్రూప్లో అక్కడ క్లిక్ చేయమంటుంది. ఆ లాగిన్లో చేయాలి. ఆధార్ నెంబర్ వచ్చేసి దిస్ సర్వీస్ స్టాప్డ్ డ్యూ టు ఎంప్లాయీ ఈకేవైసీ యాక్ట్ అప్డేట్ ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ త్రూ ఎంప్లాయీ ఈకేవైసీ సర్వీస్ అని వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసేటప్పుడు మనం ఏదైతే మన కరెక్ట్ అయిన మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనం దానికి ఎవిడెన్స్గా ప్రూఫ్గా ఏం చేయాలంటే మనం రాసినటువంటి ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది ఎంఈఓ గారికి మనం ఇచ్చినట్లయితే ఆయన ఇక్కడ చూస్ ఫైల్లోకి వెళ్ళి అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. చూస్ ఫైల్లో అప్లోడ్ చేస్తారు. చూస్ ఫైల్లో అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ విత్ బయోమెట్రిక్ అన్నప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది. నేను ఒకటి అప్డేట్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు ఏదైతే ఉందో ఆ కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. దానికి సంబంధించిన ఫైల్ అనేది ఫైల్ అంటే ఏం లేదు, మనం రాసినటువంటి రిక్వెస్ట్ లెటరు. ఆ లెటర్ అనేది అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ విత్ బయోమెట్రిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి డీడీఓ చేసినప్పుడు డీడీఓ గారి బయోమెట్రిక్ సైన్ అడుగుతుంది. మనం సెలెక్ట్ డివైస్ మీద క్లిక్ చేసి ఏ డివైస్ అయితే వాడుతున్నామో ఆ డివైస్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఆధారు బయోమెట్రిక్ వేయిస్తే ఈ యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది వారి యొక్క వ్యక్తిగత లాగిన్లో అవుతుంది. సిఎఫ్ఎంఎస్ లాగిన్లో కూడా ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. అదేవిధంగా ఆ ఎంప్లాయీకి సంబంధించి పాన్ నెంబర్ మార్చాలన్నా పాన్ నెంబర్ మీద క్లిక్ చేసి పాన్ నెంబర్ కొత్తగా ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా చూస్ ఫైల్ దగ్గర రిలవెంట్ డాక్యుమెంట్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఏపీజీఎల్ఎన్ నెంబర్ కానీ జీపీఎఫ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కూడా అంటే సపోర్టింగ్ రిలవెంట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ డీడీఓ గారికి మీ యొక్క రిక్వెస్ట్ లెటరు అందజేసి ఆ విధంగా చేంజ్ చేసుకొని శాలరీ స్లిప్ కానీ మీ సంబంధించి అన్నీ వాడుకోవటం జరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.